పెట్టడానికి కారణం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామని చట్టసభల్లో కల్పిస్తామనే కాకుండా విద్యలో ఉద్యోగాల్లో కాంట్రాక్ట్లో అన్నింటిలో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీలకు వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే దీన్ని విస్మరించి పట్టించుకోవడం మానేసి దాదాపు 2 సంవత్సరాలు కాలయాపన చేసి మొన్న మొదలు తెలిసి మోసం చేసింది తెలిసే చేసిన మోసం ఇది.